టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏ సందర్భంలో జరుపుకున్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమూల్యమైనటువంటి ప్రాణాలను పణంగా పెట్టి తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులను స్మరించుకొనే మనం ముందుకు పోవడం అనేది మన ఆనవాయితీ. అదే ప్రకారంగా ఒక నిమిషం పాటు దయచేసి అందరూ లేచి నిలబడి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా విజ్ఞప్తి. జోహార్ తెలంగాణ అమరవీరులకు. దయచేసి కూర్చోండి. ప్రియమైన మా పెద్దలందరికీ నమస్కారం, సభకు నమస్కారం. అధ్యక్షులు గారు ఒక మాట తొలి పలుకులు పలకమన్నారు. తొలి పలుకులు కాదు, నా గుండె చప్పుడు పలుకుతా ఉన్నాను చెప్తున్నాను. దీనికి కారణం ఉందే చెప్తున్నాను. కారణజన్మడుగా పుట్టిన చంద్రశేఖరరావు గారు ఇప్పుడు మనం ఒక నూతన శకానికి ఒక నాంది పలుకుతున్న సమయం లోపల బీసీల గురించి, వ్యవసాయం గురించి లేదా మన రైతుల గురించి మాట్లాడుకునే ఈ తరుణంలో వందల సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ కార్యరూపేణ మనం ఏదైనా రూపంలో వారికి అందజేశామంటే అంతగా కనపడటం లేదు. ఈ పార్టీ రైతు ప్రజలకే అంకితంతో అనుకున్నాం. సాధించలేనటువంటి తెలంగాణ సాధించుకున్నాం. అమరవీరులకి ఇప్పుడే మన నిరాళులు అర్పించుకున్నాం. వాళ్ళ త్యాగాలతో సంపాదించుకున్నాం. కానీ మనం ప్రారంభించిన పోరాటం, ఉద్యమం ఏదో భౌగోళికంగా ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఆ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించడం మన సంగతి మనందరికీ తెలుసు. దాని గురించి మనం చూసుకున్నప్పుడు అది నిజమైన సైడ్ మన ఉద్యమానికి అర్థం. ఒక నిర్వచనం, కొత్త నిర్వచనం తెలంగాణకి ఏంటి అంటే తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడం, నిజమైన ఒక తెలంగాణ మానవత తెలంగాణ, దేనితో బంగారు తెలంగాణ అనుకుంటా ఉన్నారో దాన్ని రూపుదిద్దడం, దాన్ని మన చేతికి అందించడమే ఉంది. ఇవాళ చాలా సంతోషం, నా మనసు చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీకందరికి కూడా ఉండొచ్చు. ఇంకా కొన్ని క్షణాలలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారో, నేను 2-3 మీటింగులు ఇప్పుడు ఈ 2 దినాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. వాటి సంగతి నేను ఎక్కువ చెప్పకుండా, నేనే నమ్మలేకుండా ఉన్నాను కాబట్టి ఆ మీటింగ్లలో ఉండి ఇంత పెద్దగా మనం చేయగలుగుతున్నామా, చేస్తున్నామా అనేటి నమ్మకం నాకు కూడా కలగలేదు. కాబట్టి అది ముఖ్యమంత్రి గారే మీకు చెప్తే బాగుంటుంది. కాబట్టి ఒక నూతన తెలంగాణ, మానవతా తెలంగాణ, సంక్షేమ తెలంగాణ, సాంఘిక సంక్షేమ తెలంగాణ అని చెప్పడం జరిగింది. మీ ఎదురుగా ఇప్పుడు ఒక 12-7 ఇంత ఒక ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు పోయి ఈ టీఆర్ఎస్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చాలా పెద్ద ఏమంటారు మానవతా రాష్ట్రంగా తీర్చిదిద్దారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.